వేద విద్యలల్లా వయసుల వంటివి భ్రమలబెట్టి తేట పడగనీయవు. గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది విశ్వదాభిరామ వినురవేమ. వేద విద్యలల్లా వయసుల వంటివి భ్రమలబెట్టి తేట పడగనీయవు. గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది విశ్వదాభిరామ వినురవేమ. ఈ ఈ వేమన పద్యానికి అర్థం తెలియాలంటే మనకి త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం తెలిస్తే కానీ చెప్పలేము. ఇక్కడ వేద విద్యలల్లా అంటే శరీరం లోపల విషయాల గురించి మాట్లాడుకోవచ్చు, అదేవిధంగా అట్ ఎ టైం బయట విషయాల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. శరీరంలో గుణచక్ర మనకి తల నుదుటి భాగంలో బ్రహ్మ కాల కర్మ గుణచక్రాలు ఉన్నాయి కదా. జీవుడు అనేవాడు రవ్వంతున్నాడు కదా, వీడు ఏదో గుణభాగంలో ఉంటాడు. ఆత్మ అనేవాడు ఈ బ్రహ్మ నాడే కేంద్రంగా చేసుకుని ఇందులో 7వ భాగం స్థానంలో ఆసనం వేసుకొని ఈ 6 నాడీ కేంద్రాలను కూడా నడిపిస్తూ ఉంటుంది. శరీరం అంతా కంట్రోల్ చేసుకుని. ఇక్కడ ఏమంటున్నారంటే వేద విద్యలల్లా వయసుల వంటివి. ఇక్కడ జీవుడు అనేవాడు ఈ గుణచక్రంలో 4 భాగాలు ఉంటాయి. సత్వ రజో తమో గుణభాగాలు ఉంటాయి. ఇక్కడ 6 మంచి గుణాలు, 6 చెడు గుణాలు. తమ భాగంలో 6 మంచి గుణాలు ఉంటాయి, అదేవిధంగా 6 చెడు భాగాలు ఉంటాయి. అదేవిధంగా సాత్వికంలో 6 మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు కూడా ఉంటాయి. అదేవిధంగా రాజసంలో కూడా 6 చెడు గుణాలు ఉంటాయి, 6 మంచి గుణాలు ఉంటాయి. ఓకే, ఈ విధంగా ప్రతి ఈ మధ్యలో ఉన్న భాగం మాత్రం గుణాతీత భాగం అంటారు. అక్కడ ఏ గుణం ఉండదు. మామూలుగా మనిషి కర్మ ప్రకారంగా ఏదో గుణభాగంలో ఉంటాడు. ఆ కర్మ ప్రకారంగా పలానా గుణం చెలరేగి వాళ్ళు కష్ట సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు అనమాట. అదేవిధంగా కష్ట సుఖాలు అనుభవిస్తూ నేనే ఈ పని చేశాను అహం పొందడం వల్ల ఈ గుణం అంతా నాదే అని చెప్పి అనుకోవడం వల్ల కొత్తగా ఆగామి కర్మ పుట్టి ఈ కర్మచక్రంలోకి చేరుకుంటుంది అనమాట. అది వచ్చే జన్మకి రెడీ అవుతుంది అనమాట మళ్ళీ అనుభవించడానికి కోసం. సో ఇది తతంగం. సో ఈ గుణాల్లో ఉన్నంత వరకు వీడికి కర్మ అంటుకునే గుణ సంయోగం చెందుతున్నాడు కాబట్టి వాడికి కర్మ అంటుకుంటూ ఉంటుంటుంది అనమాట. ఈ గుణాలనే, ఈ 3 భాగాలనే వేద విద్యలు అని చెప్పారు. వేద విద్యలల్లా వయసుల వంటివి. ఇదే భగవద్గీతలో ఏం చెప్పినారంటే ఇక్కడ దేవతల గురించి చెప్పారు. ఈ గుణాల్లో ఉండేవాడు ఎప్పుడు దేవతలు పూజ చేసుకొని పలానా కోరిక నెరవేరడం కోసం పూజలు చేస్తూ ఉంటారు అనమాట. పలానా పూజ చేస్తే పలానా కోరిక నెరవేరని అంటారు. దేవతలు ఆరాధిస్తే దేవతల్లో పోతారు, పితృదేవతలు ఆరాధిస్తే పితృదేవతల్లోకి పోతారు, భూతములు ఆరాధిస్తే భూతంలో పోతారు. నన్ను ఆరాధిస్తే గుణాధిపత భాగంలో ఉన్న ఆత్మ బయటకు వచ్చి భగవంతుడిగా వస్తుంది కదా. అటువంటి భగవంతుడిని ఆరాధిస్తే ఓకే.